So today, good morning. Today we are going to discuss about the solar radiation measurement instruments. నిన్నటి క్లాస్లోని ఈ సోలార్ రేడియేషన్ ఏ విధంగా మెజర్ చేస్తారు అనేటటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. యాంగ్స్ట్రోమ్ పైరోమీటర్. ఈరోజు ఈ మిగతావి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సంబంధించినటువంటి చిత్రపటాలు సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి చూడండి. సారీ, లాస్ట్ క్లాస్లో మీకు ఈ డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్, మాయమయ్యే తీగ దృశ్య పైరోమీటర్ని మీకు ఇలా మొదలుపెట్టి ఉన్నాను. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ చిత్రపటం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క డయాగ్రామ్ చూడండి. మనకి వేడి వస్తువు వైపు ఉండేటటువంటి ఒక ఇది వేడి వస్తువు వైపు ఉండేటటువంటి ఒక ఆబ్జెక్ట్ లెన్స్ ఉంటుంది. ఇది వేడి వస్తువు వైపు ఉండేటటువంటి ఆబ్జెక్ట్ లెన్స్ ఉంటుందండి. దాని నుంచి వచ్చేటటువంటి లైట్ ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఇది ఫిలమెంట్ బల్బ్, ఆ బల్బ్ తాలూకా ఫిలమెంట్ మీద పడి వెనకనున్న అక్షికటకం ఐపీస్ ని చేరుతుంది అనమాట. వెనకనున్న ఐపీస్ ని చేరుతుంది. ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ ని ముందుకి వెనక్కి జరపడానికి వీలుగా మనకు ఒక ర్యాక్ అండ్ పినియన్ స్క్రూ ఒకటి ఉంటుందండి. ఈ లోపలికి వస్తున్నటువంటి లైట్ మనకి పూర్తిగా ఆ యొక్క ఫిలమెంట్ మీద పడేలాగా అటు ఇటు చల్లా చెదరవ్వకుండా ఉండేలాగా ఒక చిన్న అడ్డు ఉంచుతారు. చిన్న ఆబ్స్టికల్ ని ఉంచుతారు. అదేం చేస్తుంది అంటే లైట్ ని అటు ఇటు వెళ్ళకుండా ఆ చిన్న గ్యాప్, ఈ యొక్క ప్లేట్ తాలూకు మధ్య గ్యాప్ నుంచి లోపలికి వెళ్ళేలాగా చూస్తుంది అనమాట. సో ఇది ఈ యొక్క బల్బుని పొటెన్షియోమీటర్ సర్క్యూట్ కి అనుసంధానం చేస్తారు. ఇది పొటెన్షియోమీటర్ సర్క్యూట్. దాంట్లో యామ్మీటర్, బ్యాటరీ, రియోస్టాట్ ఇవన్నీ ఉంటాయి. ఈ పొటెన్షియోమీటర్ సర్క్యూట్ కి అనుసంధానం చేసి బల్బుకి కావాల్సినటువంటి టెంపరేచర్ తోటి దాన్ని వేడి చేయడానికి వీలుగా అడ్జస్ట్మెంట్స్ చేస్తారనమాట. ఇది ఈ యొక్క మాయమయ్యే తీగ పైరోమీటర్ లేదా ఈ యొక్క డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ చాలా బ్రీఫ్ డిస్క్రిప్షన్. ఇది ఒక చిన్న టెలిస్కోప్ మాదిరిగా ఉంటుందండి. ఎందుకంటే దీనికి ఒక ఆబ్జెక్టివ్ లెన్స్ వస్తుకటకం ఓ ఉంటుంది, ఐపీస్ అక్షికటకం కూడా ఉంటుంది. ఈ ఐపీస్ కి ఏమొచ్చి ఒక ఫిల్టర్ కూడా పెట్టడం జరుగుతుందండి. అది ఏం చేస్తుంది అంటే ఆ యొక్క ఆ వేడి వస్తువు నుంచి వచ్చేటటువంటి లైట్ ని తప్ప మిగతాది ఏది లోపలికి వెళ్ళనివ్వకుండా మిగతా వాటిని అడ్డేలాగా అది అడ్జస్ట్ చేయబడినటువంటి ఫిల్టర్ అనమాట. ఓకే. సో ఈ యొక్క వేడిగా ఉండేటటువంటి వస్తువు దాన్ని మన దగ్గరికి వెళ్ళక్కర్లేదు. దానికి ఎదురుగుండా ఈ యొక్క ఆబ్జెక్ట్ లెన్స్ ని పెడతారు. ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ ని పెట్టినప్పుడు ఆ యొక్క వేడి వస్తువు నుంచి వస్తున్నటువంటి వికిరణం, రేడియేషన్ ఈ యొక్క ఆబ్జెక్టివ్ లెన్స్ గుండా లోపలికి వెళ్తుంది అన్నమాట. వెళ్ళి ఆ యొక్క ఫిలమెంట్ మీద పడి ఫిలమెంట్ ని నీకు బ్రైట్ గా ప్రకాశవంతంగా చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఆ బ్లేడ్ తాలూకా టెంపరేచర్ ని పెంచుతారండి. ఆ బల్బ్ తాలూకా టెంపరేచర్ ని పెంచుతారు. ఫిలమెంట్ టెంపరేచర్ అంటే ఫిలమెంట్ కరెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే కరెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారో నెమ్మదిగా ఆ యొక్క ఫిలమెంట్ వేడెక్కి నువ్వు ఫస్ట్ వేడెక్కిస్తాను. మనం ఏం చేస్తాము అంటే ఈ ఐపీస్ నుంచి మనం ఆ యొక్క ఫిలమెంట్ ని గమనిస్తూ ఉంటామండి. ఐపీస్ నుంచి మనం ఫిలమెంట్ ని గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ లో ఫిలమెంట్ కి కరెంట్ ఇవ్వక ముందు మనకి ఈ ముందు నుంచి వస్తున్నటువంటి యొక్క రేడియేషన్ లైట్ ఫిలమెంట్ మీద పడి ఫిలమెంట్ మెరుస్తా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫిలమెంట్
మెరుస్తా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కరెంట్ నెమ్మదిగా స్లోగా దాని వోల్టేజ్ పెంచుతా పోయామో, అప్పుడు నెమ్మదిగా ఫిలమెంట్ బ్రైట్ అంటే వెలగడం మొదలెడుతుందండి. ఫిలమెంట్ కి ఎంతవరకు కరెంట్ ఇస్తాము అంటే, ఈ ఐపీఎస్ ని చూస్తూ ఉండగానే కరెంట్ మనం పెంచుతూ పోవాలండి. ఎంతవరకు పెంచాలి అంటే, ఈ బయట నుంచి వస్తున్నటువంటి లైట్, ఆ యొక్క ఫిలమెంట్ రెండు ఒకే టెంపరేచర్ దగ్గరికి వచ్చేంత వరకు మనం దాన్ని వేడి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఫిలమెంట్ బయట నుంచి వచ్చేటటువంటి లైట్ ఒకే టెంపరేచర్ దగ్గరికి వచ్చాయో, అప్పుడు మనకు ఆ ఫిలమెంట్ కనబడడం మానేస్తుంది, అంటే మాయమైపోతుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందండి, మాయమయ్యే తీగ పైరోమీటర్, డిసపేరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్. దిస్ ఈస్ అన్ ఆప్టికల్ పైరోమీటర్. అంటే ఏంటి అంటే, ఇది నిర్దిష్టమైనటువంటి తరంగాలు, అంటే కొద్దిపాటి తరంగాలను మాత్రమే గుర్తిస్తుంది, అంటే కొద్దిపాటి వేవ్ లెన్స్ మాత్రమే గుర్తిస్తుంది, అన్నిటినీ కాదు. బికాస్ ఫిలమెంట్ వేడెక్కడం వల్ల వైట్ లైట్ రిలీజ్ చేస్తుంది. సో వైట్ లైట్ లో ఉండేటటువంటి రేడియేషన్ మాత్రమే ఇది కొలుస్తుంది అనమాట. ఆ బయట నుంచి వచ్చేటటువంటి హాట్ బాడీ లైట్ ఫిలమెంట్ మీద పడి ఫిలమెంట్ ముందు నీకు బ్రైట్ గా మెరుస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే మనం టెంపరేచర్ అంటే నెమ్మదిగా కరెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, ఫిలమెంట్ వెలగడం మొదలెడుతుంది. ఈ బయట నుంచి వస్తున్నటువంటి లైట్ మరియు ఆ యొక్క ఫిలమెంట్ తాలూకా ప్రకాశం లేదా గ్లో, ఈ రెండు ఈక్వల్ అయ్యేంత వరకు మనం కరెంటుని పంపిస్తాం. ఎంత పంపిస్తాం అనేది యాంమీటర్ లో చూడొచ్చు అనమాట. ఓకే, సో ఆ రెండు ఈక్వల్ అయితే మనకి ఆ యొక్క ఫిలమెంట్ మాయమైపోతుంది అనమాట. ఆ రెండు ఈక్వల్ అయితే మనకి ఫిలమెంట్ మాయమైపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా రియోస్టాట్ సహాయంతో ఆ యొక్క టెంపరేచర్ మారుస్తూ, ఫిలమెంట్ కి ఇచ్చే టెంపరేచర్ మారుస్తూ, ఫిలమెంట్ తాలూకా ఈ ఫిలమెంట్ యొక్క కనబడపండి దాన్ని బాగా ప్రకాశవంతం చేయడం, బ్రైట్ గా మార్చడం, అది చేస్తారనమాట. సో ఈ విధంగా మాయమయ్యే తీగ పైరోమీటర్ లేదా డిసేబులింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ పనిచేస్తూ ఉంటుంది. డిసేబులింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క ఫిల్టర్ అమర్చినటువంటి ఫిల్టర్, ఐపీఎస్ కి ఎదురుగుండా అమర్చిన ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, ఈ వస్తున్నటువంటి లైట్ లోని ఈ యొక్క వస్తున్నటువంటి లైట్ లో ఈ మామూలు వస్తున్నటువంటి లైట్ లోని వేరే వేరే వేవ్ లెన్స్ ఉంటాయండి, ఈ వేవ్ లెన్స్ అన్ని అది అడ్డేస్తుంది. కేవలం విజిబుల్ లైట్, కంటికి కనిపించేటటువంటి దృశ్యకాంతిని మాత్రమే పంపిస్తుంది. ఎందుకంటే ఫిలమెంట్ వెలిగేటప్పుడు మనకి ఆ యొక్క విజిబుల్ లైటే వస్తుంది కాబట్టి, ఆ యొక్క దృశ్యకాంతి మాత్రమే పడేలాగా ఆ యొక్క ఫిల్టర్ ఉంటుంది అన్నమాట. సో దాని వలన మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటారండి, అంటే ఎక్స్ట్రాగా వచ్చేటటువంటి ఆ యొక్క తరంగ దైర్ఘ్యాలు, వేవ్ లెన్స్ మన కంటికి ఆ యొక్క కనబడవు, కాబట్టి ఈ విధంగా డిసపరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ లో బ్యాక్గ్రౌండ్ జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని ఆ యొక్క ఫిలమెంట్, బల్బు తాలూకా ఫిలమెంట్ మాయమయ్యేంత వరకు జాగ్రత్తగా టెంపరేచర్ అది పెంచాల్సి ఉంటుంది. ఈ ఫిలమెంట్ తాలూకా ఎమిసివ్ పవర్, ఉద్గార సామర్థ్యం, ఆ వేడి వస్తువు తాలూకా బ్లాక్ బాడీ తీసుకున్నటువంటి కృష్ణ వస్తువు తాలూకా ఉద్గార సామర్థ్యం రెండు ఈక్వల్ అయితే ఆ ఫిలమెంట్ మనకు కనబడదు అనమాట. అంతవరకు మనం ఆ యొక్క ఫిలమెంట్ ని వేడి చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఉష్ణోగ్రతను లెక్కిస్తారు, ఈ డిసపరింగ్ పైరోమీటర్ లో టెంపరేచర్ ని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. యాంమీటర్ రీడింగ్ ఐ, ఆ హాట్ బాడీ తాలూకా టెంపరేచర్, వేడి వస్తువు తాలూకా యాంమీటర్ రీడింగ్ ఐ, వేడి వస్తువు టెంపరేచర్ టీ అయితే, ఈ కింద ఫార్ములా తోటి మనం ఆ యొక్క ఉష్ణోగ్రతను లెక్కించవచ్చండి. I =
ఏ ప్లస్ బిటి ప్లస్ సిటి స్క్వేర్. ఇక్కడ ఏబిసి మూడును కాన్స్టెంట్స్, స్థిరాంకాలు. మనం ఈ ఏబిసిఎల్ని తెలిసిన ఉష్ణోగ్రత కలిగినటువంటి బ్లాక్ బాడీస్ తోటి మనం ప్రయోగాలు చేసి ఆ యొక్క ఏబిసిఎల్ని కనుక్కోవచ్చు అనమాట. ఏబిసిఎల్ని కనుక్కొని ఈ యొక్క ఈక్వేషన్ ఉపయోగించుకొని మనం ఎంత ఆ బాడీ నుంచి ఎంత హీట్ వస్తుంది అనేటటువంటిది వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఎంత హీట్ వస్తుంది అనేటటువంటిది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క డిసపేరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ పనిచేస్తుందండి. డిసపేరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ పనిచేస్తుంది. ఈ డిసపేరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ లోని కొన్ని యూజెస్ ఉన్నాయండి. ఈ ఫస్ట్ నిన్న చెప్పుకున్నటువంటి టోటల్ రేడియేషన్ పైరోమీటర్, పూర్ణ వికిరణ పైరోమీటర్ తో పోలిస్తే ఈ యొక్క దృసా పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్ తో ఉండేటటువంటి యూజెస్ ఏంటి అంటే మెరిట్స్ అనమాట. వేడి వస్తువు యొక్క ఉష్ణ ప్రతిబింబం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ టోటల్ రేడియేషన్ పైరోమీటర్ లోని బ్లాక్ బాడీ తాలూకా థర్మల్ ఇమేజ్ అంటారు. ఉష్ణ ప్రతిబింబం చాలా పెద్దదిగా ఉండాలండి, అప్పుడు కానీ మనం దాన్ని కొలవలేం. ఇక్కడ బిందు రూపంలో చిన్న పాయింట్ గా ఉన్నా సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ ఫిలమెంట్ మీద పడేలాగా ఉంటే చాలు, మనం ఆ యొక్క టెంపరేచర్ మనం ఈజీగా కొలవచ్చు అనమాట. రెండోటటువంటిది, ఈ యొక్క టోటల్ రేడియేషన్ పైరోమీటర్ కన్నా ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, ఈజీగా దీన్ని ఉపయోగించవచ్చు. అందువలన ఏంటి అంటే మనకి దాదాపుగా ఖచ్చితమైనటువంటి రీడింగ్స్ వస్తాయి అనమాట. ఓకే. ఇంకా మూడోటటువంటి ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే మనం బ్లాక్ బాడీ రేడియేషన్ కొలుస్తాం, కృష్ణ వస్తు వికిరణం కొలుస్తాం. ఈ యొక్క ఆప్టికల్ పైరోమీటర్ ఉపయోగించి కృష్ణ వస్తువే అవసరం లేదండి, ఏదైనా సరే రేడియేషన్ విడుదల చేసేటటువంటి ఏ వస్తువైనా సరే సరిపోతుంది. ఇంక్లూడింగ్ మనం ఇళ్లలో వాడేటటువంటి ఆ యొక్క ఫిలమెంట్ బల్బులు ఉంటాయి కదా, ఆ ఫిలమెంట్ బల్బ్ కూడా ఇది దాని నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క లైట్ తాలూకా హీట్ ని తీసుకొని ఆ బల్బ్ ఎంత టెంపరేచర్ దగ్గర ఉంది అవన్నీ ఈజీగా అది చెప్తుంది. కాబట్టి ఈ యొక్క దానికోసం, ఈ జనరల్ ఆర్డినరీ వస్తువు కోసం మనం అంత మనం తీసుకునేటటువంటి బాడీ బ్లాక్ బాడీ కాకపోతే మన తాలూకా జనరల్ థియరీ అంతా బ్లాక్ బాడీ కృష్ణ వస్తువు అనుకొని ఆ యొక్క సిద్ధాంతం తయారు చేయబడింది. కాబట్టి ఈ తీసుకునే వస్తువు బ్లాక్ బాడీ కాకపోతే మనం కంపల్సరీగా ఏం చేయాలి అంటే ఆ బ్లాక్ బాడీకి సంబంధించినటువంటి సూత్రాలు ఉంటాయి కదా, వాటిలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు ఒక్కోసారి మనకి ఖచ్చితమైనటువంటి ఆ యొక్క రీడింగ్స్ రాకపోవచ్చు. రెండోటటువంటిది, ఈ పరికరాన్ని మనం ఓన్లీ విజిబుల్ లైట్, కంటికి కనిపించేటటువంటి కాంతిని విడుదల చేసేటటువంటి పరికరాలు, బాడీస్, వస్తువుల కోసం మాత్రమే మనం వాడగలం. కానీ ఈ విజిబుల్ లైట్ అనేది టోటల్ సోలార్ రేడియేషన్ లో ఓన్లీ జస్ట్ 10% మాత్రమే. అంటే మిగతా 90% రేడియేషన్ ని మనం ఈ యొక్క డిసపేరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్, మాయమయ్యే తీగ పైరోమీటర్ తోటి మనం లెక్కించలేము, కొలవలేము. అండ్ మరీ ముఖ్యంగా ఇందులో మనం ఐపీస్ కంటితోటి చూస్తూ ఉంటామండి. ఇక టెలిస్కోప్ అని చెప్పాను కదా, టెలిస్కోప్ లో కన్ను ఎక్కడ పెడతారు మీకు అందరికి తెలుసు. సో దాంట్లోంచి చూస్తూ మనం యొక్క ఫిలమెంట్ కి టెంపరేచర్ పెంచుతూ దాన్ని వేడెక్కించాలి. అలా వేడెక్కించేటప్పుడు ఆ ఫిలమెంట్ ఒక్కోసారి ఎక్కువ వేడెక్కవచ్చు, ఒక్కోసారి తక్కువ వేడెక్కవచ్చు. అంటే ఏంటి అంటే అది ఖచ్చితంగా మాయం అవ్వడం అనేది పూర్తిగా మన కంటి యొక్క క్యాపబిలిటీ మాత్రమే. కాబట్టి ఈ అంటే ఇక్కడ విజిబుల్ లైట్,
దృష్టికాంతి కంపల్సరిగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే మన కన్ను చూడలేని రేడియేషన్ ని ఏమి ఈ యొక్క డిసైపరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ ద్వారా మనం కొలవలేము. ఇవి రెండు పైరోమీటర్లు అండి. నేను చెప్పింది టోటల్ రేడియేషన్ పైరోమీటర్, ఇప్పుడు చెప్పింది డిసైపరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్. సో ఈ రెండింటిని ఉపయోగించేటప్పుడు ఒక్కోసారి మనకి ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుందండి. ఏంటి అంటే ఒక్కోసారి బాడీస్ చాలా అత్యధిక టెంపరేచర్ కలిగి ఉంటాయి. ఒక్కోసారి బాడీస్ చాలా అత్యధిక టెంపరేచర్ కలిగి ఉంటాయి. ఈ అత్యధిక టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ పైరోమీటర్లు డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పైరోమీటర్లు డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో మనం రొటేటింగ్ సెక్టర్ డివైస్ భ్రమణ వృత్త ఖండము అనేటటువంటి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ను ఉపయోగిస్తామండి. ఇదేంటి అంటే ఈ డివైస్ ని లేదా ఈ రొటేటింగ్ డిస్క్ ని, ఈ యొక్క చిన్న డిస్క్ ని మనం ఈ హాట్ బాడీ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ కి ఎటువైపు నుంచి వస్తుందో అటు సైడ్ ఎదురుగా పెడతారు. అటు సైడ్ ఆబ్జెక్టివ్ లెన్స్ కి ఎదురుగా పెట్టి ఉంచుతారు అనమాట. అలా ఎదురుగా పెట్టి ఉంచినప్పుడు ఈ యొక్క డిస్క్ ఫుల్ గా బ్లాక్ కోటింగ్ కొట్టినటువంటి ఒక పెద్ద డిస్క్ అండి. దానికి ఒక చిన్న కటింగ్ చేస్తారు. ఆ కటింగ్ అంటే కొంత యాంగిల్ తో కట్ చేస్తారు అనమాట. ఆ కటింగ్ మధ్య నుంచి మాత్రమే లోపలికి ఈ యొక్క రేడియేషన్ వెళ్ళేలాగా, ఇన్స్ట్రుమెంట్ రేడియేషన్ లోకి వెళ్ళేలాగా సెట్ చేస్తారు. ఓకే, సో ఇదేం చేస్తారంటే ఈ డిస్క్ ని ఆ పైరోమీటర్ ముందున పెట్టేసి స్పీడ్ గా తిప్పుతా ఉంటారు. ఆ తిప్పడం వల్ల ఏంటి అంటే ఆ యొక్క మొత్తం టోటల్ రేడియేషన్ లో θ/2π వంతు మాత్రమే లోపలికి పైరోమీటర్ లోనికి వెళ్తుంది అనమాట. ఇలాగా వెళ్ళడం వలన పైరోమీటర్ తాలూకా యాక్యురసీ పెరుగుతుందండి. అంటే కొద్దిపాటి లైట్ ని పంపిస్తే అది ఎంత ఉందో చూసుకొని దాన్ని మిగతా దానికి అన్వయం చేసుకోవచ్చు, మిగతా దానికి లింకప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ తీటా కోణాన్ని ఎంత తగ్గిస్తే అంత తక్కువ వికిరణ తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ని మన పైరోమీటర్ లోనికి చాలా తక్కువ మొత్తంలో పంపించవచ్చు. ఈ విధంగా ఈ యొక్క భ్రమణ వృత్త ఖండం లేదా రొటేటింగ్ సెక్టర్ డివైస్ ని ఉపయోగించి 5000 నుంచి 6000 డిగ్రీస్ పైన ఉండేటటువంటి ఈ హాట్ బాడీస్, వేడి వస్తువుల నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ కూడా ఖచ్చితంగా మనం కొలవచ్చు అన్నమాట. సో దీని తాలూకా డయాగ్రామ్ డిసైపరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ వృత్తఖండం ఈ విధంగా ఉంటుంది. హాట్ బాడీ నుంచి వచ్చేటటువంటి, ఇది హాట్ బాడీ అనుకుందాం. హాట్ బాడీ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ ఈ యొక్క చిన్న గ్యాప్ నుంచి మాత్రమే లోపలికి వెళ్తుంది అన్నమాట. సో ఈ వృత్తఖండాన్ని లేదా ఈ యొక్క రొటేటింగ్ డివైస్ ని ఉపయోగించినప్పుడు పైరోమీటర్ ద్వారా కొలిచినటువంటి టెంపరేచర్ T1 అనుకుంటే, వేడి వస్తువు అసలు ఉష్ణోగ్రత T2 అనుకుంటే, హాట్ బాడీ తాలూకా ఒరిజినల్ టెంపరేచర్ T2 అనుకుంటే, పైరోమీటర్ ద్వారా మనం కొలిచిన టెంపరేచర్ T1 అనుకుంటే, స్టీఫెన్స్ లా నుంచి మనకి ఈ యొక్క ఈక్వేషన్ వస్తుందండి. T2 ఈక్వల్స్ టు మనకి ఈ యొక్క ఈక్వేషన్ వస్తుంది. T2 ఈక్వల్స్ టు T1 ఇంటూ
2π/θ whole power 1/4. T2 equals to T1 into 2π/θ whole power 1/4. సో ఈ విధంగా మనం T1 లెక్కేస్తే చాలండి, ఎంత యాంగిల్ తీసుకున్నామో చూసుకొని T2ని ఈజీగా మనం సాధించవచ్చు అనమాట. T2ని ఈజీగా మనం సాధించవచ్చు. సో ఇంతవరకు మనం ఈ నిన్న ఇవాళ కలిపి రేడియేషన్ పైరోమీటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈవేళ ఇంకా సూర్యుడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, వాటిని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటిది నేర్చుకుంటామండి. సో ఇవాళ సౌర స్థిరాంకం, సోలార్ కాన్స్టెంట్, మరియు దాన్ని ఏ విధంగా కనుక్కుంటారు అనేటటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బోర్డు చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కాన్స్టెంట్, సౌర స్థిరాంకం కనుక్కోవడం ఎలా? మనకి సూర్యుడి నుంచి భూమి దాదాపు 150 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పేసి మనకి తెలుసు. 150 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసు. సో సౌర స్థిరాంకం అంటే ఏంటి అంటే, ఒక ఏకాంక వైశాల్యం, ఒక యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకోవాలి. ఒక లోహ పలక, ఒక మెటల్ స్ట్రిప్ అనుకోండి, ఒక యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా అంటే సెంటీమీటర్ పొడవు, సెంటీమీటర్ వెడల్పు కానీ, ఒక అంగుళం కానీ, లేదా ఒక మీటర్ కానీ, అలాగే ఏదో ఒకటి ఒక ఏకాంక పొడవు ఉండాలి, యూనిట్ లెంత్ ఉండాలి. అలాంటి మెటల్ స్ట్రిప్ ఒకటి తీసుకొని దాని మీద ఒక యూనిట్ టైంలో, సే ఇట్ మేబీ 1 minute or 1 second or 1 hour, యూనిట్ టైంలోని ఎంత సన్ రేడియేషన్ అయితే పడుతుందో, డైరెక్ట్ రేడియేషన్, సన్ యొక్క డైరెక్ట్ రేడియేషన్, సూటి వికిరణం పడుతుందో, దాన్ని మనం సౌర స్థిరాంకం లేదా సోలార్ కాన్స్టెంట్ అని చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. ఏంటి అంటే, సూర్యకిరణాలు మనం ఫర్ ఎగ్జాంపుల్ సౌర స్థిరాంకం కనుగోవాలి అనుకుంటే, మన భూమి ఒక ఉపరితలం ఇక్కడ ఉంది అని తీసుకుంటే, అంటే మనం ఎక్కడైతే ఉండి ప్రయోగం చేద్దాం అనుకుంటున్నామో ఆ భూమి యొక్క ఉపరితలం, ఇది భూ ఉపరితలం అండి. ఇక్కడ నువ్వు ఉండి ప్రయోగం చేస్తున్నావు అనుకుంటే, ఈ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి లైట్ వాతావరణ పొరల గుండా చొచ్చుకుపోయి, అట్మాస్ఫియరిక్ లేయర్స్ గుండా చొచ్చుకుపోయి, ఎక్కడైతే నువ్వు ప్రయోగం చేస్తున్నావు అక్కడికి రావాలి. సో ఇలా వచ్చే స్థితిలోని ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ లో ఉండేటటువంటి వేరే వేరే మూలకాలు, యాటమ్స్, అవన్నీ కొంత ఎనర్జీని తీసేసుకుంటాయి. ఇంకా స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నటువంటి ఓజోన్ అయితే నీకు అల్ట్రా వైలెట్ కాంతి కిరణాలు అడ్డేస్తుంది. ఇంకా మబ్బులు అలాంటివన్నీ అయితే ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేస్, పరారుణ కిరణాలు కూడా అడ్డేయడం వలన నీకు కొద్దిపాటి లైట్ మాత్రమే భూమిని చేరుతుంది. ఆల్రెడీ మీకు గతంలో చెప్పి ఉన్నామండి, సూర్యుడి నుంచి 100% లైట్ బయటకు రిలీజ్ అవుతుంటే మన భూమిని చేరేది కేవలం 25% మాత్రమే. అంటే మిగతా 75% శక్తి నష్టం అవుతున్నట్టే కదా. సో అలాగా నష్టం అవుతున్నప్పుడు మనం సౌర స్థిరాంకం, సోలార్ కాన్స్టెంట్ ఏ విధంగా కొలుస్తుంది? ఎందుకంటే సోలార్ కాన్స్టెంట్ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఒక సూర్యుడి నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ రేస్ ఏకాంక ఘనపరిమాణంలో ఏకాంక కాలంలో ఎంత పడుతున్నాయి అనేటటువంటి తీసుకోవాలి. ఒక యూనిట్ క్రాస్ సెక్షన్ మెటల్ స్ట్రిప్ మీద ఒక మినిట్ ఆర్ ఒక సెకండ్ ఆర్ 1 hour టైంలోని ఎంత మొత్తంలోని ఎనర్జీ ఇన్సిడెంట్ అవుతుంది అనేది మనం లెక్కించాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం 75% ఆఫ్ ద రేడియేషన్, 70% రేడియేషన్ లో 70% వరకు మనం కోల్పోతున్నాం. కాబట్టి ఈ యొక్క సౌర స్థిరాంకం కొలవడం అనేది అక్కడ అసాధ్యం అన్నమాట. అందుకు ఏం చేయాలి అంటే, సౌర స్థిరాంకాన్ని ఎక్కడ కొనాలి అంటే,
ఇది సన్ ఎర్త్ సిస్టమ్ అనుకుందాం. ఈ మధ్య దూరం కట్ట మనకి 150 కోట్ల కిలోమీటర్లు ఉంది. సోలార్ కాన్స్టెంట్ కనుక్కోవడానికి సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరంకి వెళ్ళాలి మనం. సెంటర్ పాయింట్ సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత? సెంటర్ 75 crore కిలోమీటర్, 75 కోట్ల కిలోమీటర్. సో మనం ఒక రాకెట్ ను దేన్ని తీసుకొని ఆ భూమికి సూర్యుడికి సరిగ్గా మధ్యలో నిలిచి అప్పుడు ఆ యొక్క మెటల్ ప్లేట్ ని పట్టుకొని సూర్యుడి కిరణాలకు ఎదురుగుండా, అంటే సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా అందులో పడేలాగా ఇలా మెటల్ ప్లేట్ ని కిరణాలకి 90 యాంగిల్ తో పెట్టుకొని 1 నిమిషం లేదా 1 సెకండ్ లేదా 1 గంట టైంలోని ఎంత మొత్తం శక్తి ఆ యొక్క మెటల్ ప్లేట్ గ్రహించింది అనేటటువంటిదే సౌర స్థిరాంకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడికి ఎంత దగ్గరికి వెళ్తే అంత మంచిది, అలాగని చెప్పి పూర్తి దగ్గరికి వెళ్ళిపోదాం. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న ప్రాంతం అంతా దాదాపు ఖాళీయే. కాబట్టి సూర్యుడికి భూమికి ఆ యొక్క మధ్య సగటు దూరం అంటారు. ది యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ అంటారు. యావరేజ్ డిస్టెన్స్. ఈ యొక్క సగటు దూరం దగ్గర నించొని ఆ సగటు దూరం వద్ద ఏకాంక వైశాల్యం, యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా మీద ఏకాంక కాలంలో, యూనిట్ టైంలోని పడేటటువంటి సూటి వికిరణం, టైంలో ఇన్సిడెంట్ అయ్యేటటువంటి డైరెక్ట్ రేడియేషన్ ని మనం సౌర స్థిరాంకము లేదా సోలార్ కాన్స్టెంట్ అనేసి చెప్తా ఉంటాం అన్నమాట. దీన్ని మనం సూర్యుడికి భూమికి మధ్య ఉండేటటువంటి ప్లేస్కి వెళ్ళి కొలవడం అలాంటివన్నీ అసాధ్యం కదండి. అలాంటివన్నీ అసాధ్యం కదా. అందుకే ఏం చేస్తారంటే మనం కొన్ని పరికరాలను ఉపయోగిస్తాం. ఆ పరికరాలని ఉపయోగించి సౌర స్థిరాంకాన్ని కట్టవచ్చు అన్నమాట. భూమి మీద ఉండే సౌర స్థిరాంకాన్ని కట్టవచ్చు. ఓకే, ఈ సౌర స్థిరాంకం సోలార్ కాన్స్టెంట్ అనేది ఏ ఏ అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ ఏ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేటటువంటిది ఒకసారి చూడండి. భూమిపై ఆ ప్రదేశం యొక్క ఉనికి. ఫస్ట్ది భూమిపై ఆ ప్రదేశం యొక్క ఉనికి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైతే ప్రయోగం చేస్తున్నారో, సోలార్ కాన్స్టెంట్ కడదాం అనుకున్నారో ఆ యొక్క ప్లేస్ ఎక్కడుంది అనేటటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్లేస్ ఎక్కడుంది అనేటటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే చూడు, ఫోన్ వస్తుంది ఏమో మరి తెలియదు. ఆ యొక్క ప్లేస్ ఎక్కడుంది అనేటటువంటిది మీరు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోటటువంటిది టైం. రెండోటటువంటిది టైం. సూర్యకిరణాలు సూటిగా ఎప్పుడు పడతాయి? సాధారణంగా మిట్ట మధ్యాహ్నం టైంలోనే సూర్యకిరణాలు సూటిగా పడుతుంటాయండి. మనం భూమి మీద ఉండి ప్రయోగం చేస్తాం కాబట్టి సూర్యకిరణాలు సాధారణంగా మిట్ట మధ్యాహ్నం టైంలోనే ఈ యొక్క స్ట్రైట్ గా పడతాయి. కాబట్టి మనం ఈ యొక్క సన్ కాన్స్టెంట్ కొలాలి అంటే కనీసం 11:30 నుంచి 12:30 మధ్యలోనే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడోటటువంటిది ఆ సంవత్సరంలో ఆ టైంలోని ఆ కాలం ఏ ఋతువుకు సంబంధించిందో కూడా మనకి ఇంపార్టెంట్. సీజన్, ఏ సీజన్ లోని మనం ప్రాక్టికల్ చేస్తాం. ఎందుకంటే స్ప్రింగ్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్ అనేటటువంటి కూడా మనకి ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఎక్కువ ముఖ్యంగా చూడాల్సినవే. నెక్స్ట్ వాతావరణ పరిస్థితి. సోలార్ కాన్స్టెంట్ ప్రయోగం చేయాలి లేదా సౌర స్థిరాంకం కనుక్కోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మేఘాలు అవి ఉండకూడదు అన్నమాట. పూర్తిగా చాలా క్లియర్ గా ఉండాల్సి ఉంటుంది. చాలా క్లియర్ గా ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క ఏరియా ఫుల్ క్లియర్ గా ఆ యొక్క ఏరియా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ. నెక్స్ట్, సూర్యకిరణాలకి ఆ ప్రాంతం ఎలా ఉంది, సూర్యకిరణాలకి ఆ ప్రాంతం ఎంత వాల్తో ఉంది అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ సైడా
కొండవాలు ప్రాంతమా, మైదానమా, సముద్రం మధ్యలో ఉన్నారా, దీవుల్లో ఉన్నారా, అలాంటివన్నీ మొత్తం అన్ని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అలాంటివన్నీ ఆస్పెక్ట్స్ కంపల్సరీగా మనం తీసుకోవాల్సిందే. సో ఇన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఇన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సోలార్ కాన్స్టెంట్ ప్రయోగం చేయాలి అంటే. ఓకే, సో సోలార్ కాన్స్టెంట్ నిర్వచనం ఎలా ఇచ్చారో చూడండి. వాతావరణం ఏమీ లేనప్పుడు, వాతావరణం వాతావరణం ఏమీ లేనప్పుడు అంటే అట్మాస్ఫియర్ అనేది అసలు ఎక్కడా ఉండకూడదు అన్నమాట, ఫుల్ ఓపెన్. అందుకే వాతావరణం లేకుండా ఉండాలి అంటే మనం ఎక్కడ చేయాలండి? అవుట్ ఆఫ్ అట్మాస్ఫియర్, పైన అంతరిక్షంలో చేయాల్సి ఉంటుంది, స్పేస్ లో చేయాల్సి ఉంటుంది. సూర్యుడి నుంచి భూమికి గల సరాసరి దూరం వద్ద, సూర్యుడి నుంచి భూమికి మధ్య గల సరాసరి దూరం చెప్పాం కదా, సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత? 150 crore కిలోమీటర్స్. సో వాటి మధ్యన అంటే 75 crore కిలోమీటర్స్. ఏకాంక వైశాల్యం గల కృష్ణ తలం మీద ఒక యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా ఉండేటటువంటి కృష్ణతలం, బ్లాక్ బాడీ, బ్లాక్ సర్ఫేస్ అన్నమాట, మీద తలానికి లంబంగా పతనం చెంది, అంటే యొక్క సర్ఫేస్ కి లంబంగా అంటే 90 యాంగిల్తో దాని మీద పతనం చెందాలి, ఇన్సిడెంట్ అయ్యి శోషణం చెంది అబ్జార్బ్ అయ్యేటటువంటి శక్తి రేటు, ఎనర్జీ రేట్, దాన్ని మనం సౌర స్థిరాంకం లేదా సోలార్ కాన్స్టెంట్ అంటారు. సో పూర్తిగా తెలుగులో ఇంగ్లీష్లో క్లియర్ చూడండి. వాతావరణం ఏమీ లేనప్పుడు సూర్యుడి నుంచి భూమికి గల సగటు దూరం వద్ద ఏకాంక వైశాల్యం కలిగిన కృష్ణతలం మీద తలానికి లంబంగా పతనం చెంది పూర్తిగా శోషణం చెందే శక్తి రేట్నే సౌర స్థిరాంకం అని అంటారు అన్నారు. ద ఎనర్జీ రేట్ విచ్ ఈస్ అబ్జార్బ్డ్ బై అ black unit cross sectional black metallic strip which is placed perpendicularly to the radiation at the average distance between sun and earth is known as solar constant. సూర్యుడికి భూమికి మధ్య సగటు దూరం వద్ద ఒక ప్రమాణ తలం గల కృష్ణ వస్తువు, బ్లాక్ బాడీ, సూర్యకిరణాలకు లంబంగా అంటే 90 యాంగిల్తో పెట్టి ఉంచినప్పుడు దాని మీద పడి అబ్జార్బ్ అయినటువంటి ఎనర్జీ. ఓకే, సో దాని వాల్యూ 1.34 కిలోవాట్ పర్ మీటర్ కింద లెక్కించారండి. 1.34 కిలోవాట్ పర్ మీటర్, లేకపోతే 1.92 క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేసి పర్ మినిట్ అని చెప్పేసి ఈ యొక్క సోలార్ కాన్స్టెంట్ ని లెక్కించారన్నమాట. ఈ సోలార్ కాన్స్టెంట్ కనుగొనడానికి కావాల్సినటువంటిది యాంగ్స్ట్రమ్ పైర్హీలియోమీటర్ అండి. ఈ యాంగ్స్ట్రమ్ పైర్హీలియోమీటర్ గురించి మరియు ఆ సోలార్ కాన్స్టెంట్ ని ఖచ్చితంగా ఏ విధంగా లెక్కిస్తారు, మరి దాని యొక్క అభిలక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. సో ఇంతవరకు మీరు ఈ యొక్క సోలార్ కాన్స్టెంట్ గురించి నేర్చుకున్నారండి. మనం ఏదైనా సరే ఇప్పుడు ఈ యొక్క రేడియేషన్ కి సంబంధించి ఏవైనా కొలవాలి అనుకుంటే కంపల్సరిగా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందండి. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ మనం కంపల్సరిగా పాటించాల్సి ఉంటుంది. ఏంటి అంటే, the place where we are conducting the practical must be radiation free or pollution free. సాధారణంగా ఈ యొక్క వికిరణ ధర్మాల గురించి పూర్తిగా మనం స్టడీ చేసేటటువంటి ప్లేసెస్ ఇప్పుడు రేడియేషన్ ఫ్రీ అంటే మరి ఏ ఇతర వికిరణాలు, రేడియేషన్స్ అక్కడ ఉండకూడదు. రెండోది పొల్యూషన్ ఉండకూడదు. ఈ పొల్యూషన్ కూడా
ఆ యొక్క వేడి వస్తువు నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క రేడియేషన్ ని అడ్డేస్తుంటుందండి. ఎందుకంటే వేడి వస్తువుని మనం పక్కన పెట్టుకొని ప్రయోగం చేయం. సాధారణంగా హాట్ బాడీస్ మినిమం టెంపరేచర్ ఇస్ 1000 to 1500 degrees సెంటిగ్రేడ్. సో 1000 నుంచి, ఎందుకంటే ఈ యొక్క పైరోమీటర్స్ ఇవన్నీ 600 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉండేటటువంటి హాట్ బాడీస్ నుంచి వచ్చే రేడియేషన్ ని కొలవు అని చెప్పేసి ముందు నుంచే మనం నేర్చుకొని ఉన్నాం. కాబట్టి మినిమం ఒక 1000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి అన్నట్టుగా మనం తీసుకున్నట్లయితే 1000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి వేడిమండి. చాలా ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి వేడిమి. సో ఇంత వేడిమి ఉన్నప్పుడు మనం ఈ యొక్క వస్తువు పక్కనే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ నుంచి చేస్తే ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అయిపోతుంది. సో వస్తువు చాలా దూరంలో ఉంటుంది, దాని నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ మన ఇన్స్ట్రుమెంట్ చేరాలి. ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ లోను కానీ మరి ఏ ఇతర రేడియేషన్ అయినా ఉన్నట్లయితే అది ఏం చేస్తుంది, అక్కడ ఉండేటువంటి ఏరియాని పొల్యూట్ చేస్తుంది. ఆ రేడియేషన్ ప్లస్ వస్తువు నుంచి వస్తున్న రేడియేషన్ రెండు కలిపి మనకు పైరోమీటర్ లోకి వెళ్ళడం వల్ల ఆ వస్తువు తాలూకా ఒరిజినల్ టెంపరేచర్ అవన్నీ కొలడం మనకి చాలా అసాధ్యం అవుతుంది. అలాగే రెండోటటువంటి యొక్క హాట్ బాడీస్ తో మనం ప్రయోగాలు చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వర్షాలు అవన్నీ లేకుండా, అంటే వాటర్ కంటెంట్ ఏది లేకుండా చూసుకోవాలి. వాటర్ కంటెంట్ కానీ పొల్యూటెంట్స్ ఏం చేస్తాయి అంటే రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఆటోమేటిక్ గా దాని తాలూకా టెంపరేచర్ తగ్గిపోతుంది. రేడియేషన్ ఇస్ నథింగ్ బట్ హీట్, అది ఒక శక్తి ప్రవాహం. సో ఎప్పుడైతే ఆ నీరు వంటి అబ్జార్బెంట్స్ గ్రాహకాలు ఉన్నాయో మధ్యలో, అవి ఏం చేస్తాయంటే ఆ యొక్క రేడియేషన్ తాలూకా ఎనర్జీని కొంచెం లాగేసుకోవడం వల్ల దాని టెంపరేచర్ పడిపోతుంది. ఈ విధంగా ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, ఆ వస్తువు తాలూకా ఒరిజినల్ టెంపరేచర్ మనకి తెలియకుండా పోతుంది అన్నమాట. వస్తువు యొక్క ఒరిజినల్ టెంపరేచర్ మనకి తెలియకుండా పోతుంది. సో ఇలాగా అందుకే ఈ పైరోమీటర్ కానీ పైర్హీలియోమీటర్స్ కానీ, అంటే రేడియేషన్ కొలిచేటటువంటి ఏ సాధనం అయినా సరే కంపల్సరీగా అది పొల్యూషన్ ఫ్రీ ఏరియాలోని, రేడియేషన్ ఫ్రీ ఏరియాలోని ఉంచాలి అంటారు. రెండోటటువంటిది మనం సన్ రేడియేషన్ గురించి తీసుకుందాం. ఏ టైప్ ఆఫ్ రేడియేషన్ కొలుస్తాం అనేది కూడా ముఖ్యమే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం టోటల్ రేడియేషన్ పూర్ణ వికిరణం కొలాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో డిఫ్యూజ్డ్ రేడియేషన్ విస్తృతమైనటువంటి వికిరణం కొలవాల్సి ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లోనేమొచ్చి ఈ యొక్క రిఫ్లెక్టెడ్ రేడియేషన్ పరావర్తనం చెందినటువంటి కిరణాలని లెక్కించాల్సి ఉంటుంది. ఈ మూడింటిని మనం లెక్కించేటప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ కిరణాలు ఎక్కడి నుంచి ఏ బాడీ నుంచి వెనక్కి మరలుతున్నాయి అనేటువంటిది కాన్సెప్ట్ ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క చెట్లు వంటివి తక్కువ మొత్తంలో రిఫ్లెక్ట్ చేస్తాయండి. వైట్ వాష్ చేయబడినటువంటి గోడలు లేదా వాటర్ బాడీస్ అవి ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం చేసేటటువంటి ప్రయోగం ప్రాక్టికల్ కరెక్ట్గా ఏ పరిసరాల్లో చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతిదీ ఖచ్చితంగా లెక్కేసుకొని చూడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎనీ డౌట్స్, ఎనీథింగ్ యూ వాంట్, ఏమైనా అడగచ్చు. Nobody? Okay, we are closing the class now.